సిగ్గున్నదా బుద్ధి ఉందా అన్నం తింటాడా వాడు అన్నం తింటాడా గడ్డి తింటాడా పొలం పండితే మేము కూడా తినం మా ఇడ్లు తింటాయి ఆ మొదల డీడీ కట్టుకొని మొదల మాకు ఇంత కావాలని చెప్పి కేంద్రానికి లెటర్ రావద్దా వీళ్ళు రైతులే కదా వాని చెప్పు తీసుకొని మేము ఎంత కోసం పడతాం 9 రోజులు 10 రోజులు కాంచాలి ఎంతసేపు పంటలు ఎట్లా పడతాయి మాకు ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు ఉంటా నాకే ఓట్లేదు సిగ్గు కాదు వాని చెప్పు తీసుకొని రేపు ఎన్నికలు రాని వాని చెప్పు మేడ కడతాం మేము అంత కోపం వస్తుంది అంత కోపం కాదు అసలు బతుకుతేరుందా అసలు ఉయ్యా దుఃఖమందులు లేకపోతే బతుకుతేరుందా ఉన్నదా మాకు ఇక 2 లక్షలు మాఫీ చేస్తాం ఆడవాళ్ళకు 1300 ఇస్తాం ఇక లోట ఫీజు ఇస్తాం అని చెప్పి అట్లా మాట్లాడారు కదా అట్లా మాట్లాడి ఇట్లా బొక్కలు నెట్టిరు మమ్మల్ని ఆ మందు కట్టాలి లేక మాకు ఇంత ఇబ్బంది పెడతాండు తిరిగి ఇప్పటికే నెల అవుతుంది ఒక్క కట్ట కూడా దొరుకుతాను లేదు ఏమైనా వచ్చితే గొడ్లకు గెదినట్టు పంపిస్తారు. ఎన్ని గంటలకు వచ్చినావు? నేను రాత్రి 3 గంటలకు వచ్చినా ఇప్పటిదాకా వస్తే ఒక్క కట్ట కూడా దొరకలే. మార్పు ఎట్లా మార్పు ఉన్నది మంచి మార్పు ఉన్నది. దొంగ కాంగ్రెస్ ఇది మా కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కడ ఏ షాపుకి పోయినా ఆ షాపుకి మందు కట్టలో దొరికేది.